టైంలోనే మీరు ముగ్గు వేయాలా, ఓన్లీ చుక్కల ముగ్గులు మాత్రమే వేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ టైమింగ్ 1 అవర్ ఉంటుంది. 1 అవర్ ఇది మీకు స్టార్ట్ అని చెప్పిన తర్వాత మేము టైం ఇస్తాము. తర్వాత ఖచ్చితంగా 1 అవర్ అంతా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక్కరు మాత్రమే వేయాలి, ఎవరి చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి. మీరందరూ మీరే తెచ్చుకోవాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సంక్రాంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతి అనేటువంటిది కాలగమనాన్ని ఆధారంగా చేసుకొని వస్తుంది. ఈ సంక్రాంతి అంటే సంక్రమణం. సంక్రమణం అంటే ప్రవేశించుట లేదా గమనము, చేరుట అని రకరకాలుగా అంటారు. నూతన క్రాంతి అని కూడా అంటారు, సమ్యక్ క్రాంతి అంటారు. ఈ సంక్రాంతి ప్రధానంగా పుష్యమాసంలో, ధనుర్మాసంలో వస్తుంది. సంక్రాంతి అనేటువంటిది డేటు మోస్ట్లీ ఫిక్స్ అయి ఉంటుంది. జనవరి 14 లేదా 15 తారీఖులలో వస్తూ ఉంటుంది ప్రధానంగా. కొన్ని పండుగలు మారుతూ ఉండొచ్చు. సంక్రాంతి అనేది మాత్రం 14-15 తారీఖులలో వస్తారు ప్రధానంగా. ఈ సంక్రాంతి అనేటువంటిది రాశులు ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు సంక్రాంతి అనేటువంటిది వస్తుంది. సూర్యుడు కర్కాట రాశిలో ప్రవేశించినప్పుడు మామూలుగా ఆయనాలు 2 ఆయనాలు ఉంటాయి. ఒకటి ఉత్తరాయణము, దక్షిణాయనము. మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణము ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనము ప్రారంభమవుతుంది. మన హిందువులు ప్రధానంగా ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉత్తరాయణము శ్రేష్టమని భావిస్తూ ఉంటారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వరకు అంపశయ్యపై అలాగే వేచి ఉన్నాడు. అతనికి స్వీయ మరణం ఉన్నది కాబట్టి ఆయన అలాగే ఉన్నాడు. మన పరిస్థితి అలా ఉండదు కదా. కానీ చాలామంది ఉత్తరాయణంలో పోవాలనే ఆకాంక్షిస్తుంటారు. కాబట్టి ఉత్తరాయణానికి అంత విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాయణానికి అంత విశిష్టత అంటే దక్షిణాయనంలో ఆయనాలు 2 కదా. మనకు ఆయనాలు సంవత్సరానికి 2 ఆయనాలు, సంవత్సరానికి 365 రోజులు. మనకు 365 రోజులు ఒక సంవత్సరం ఎలా అవుతుందో దేవతలకు మన సంవత్సరము, మన కాలమానము ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు. పగలు ఉత్తరాయణము, వాళ్ళకు రాత్రి దక్షిణాయనం. కాబట్టి వాళ్ళు పగలు ఉత్తరాయణంలో లేస్తారు. అందుకు మనం ఉత్తరాయణము పవిత్రతగా భావిస్తాం. ఈ ఉత్తరాయణం అనేటువంటిది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అంటే ప్రధానంగా మనం ఈరోజు ఉత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ రోజు కాదు, రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ధనుర్రాశిలో, మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. సంక్రాంతి ప్రారంభం, ఉత్తరాయణము ప్రారంభం. ఈ రాశులు 12 ఉన్నాయి. ఈ 12 రాశులలో ప్రతి మాసంలో ఒక రాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు. ప్రతి మాసము సంక్రాంతి ఉంటుంది, దాన్ని మాస సంక్రాంతి అంటారు. అలాగే ప్రతి మాసంలో శివరాత్రి ఉంటుంది కదా, దాన్ని మాస శివరాత్రి అంటాము. అలాగే మాస సంక్రాంతి కూడా ఉంటుంది. అయితే ఈ పుష్యమాసంలో వచ్చే మకర రాశిలో ప్రవేశించడమే దీన్నే మహాసంక్రాంతి అంటారు. మహాసంక్రమణం అని కూడా అంటారు. కాబట్టి ఈరోజు సంక్రమణం. ఈ సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటారు. ఎందుకంటారు పెద్ద పండుగ అంటే ఇది చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి పండుగ. 3 రోజులు, ప్రధానంగా 3 రోజులు చేసుకుంటారు. కొన్ని ప్రదేశాల్లో 4 రోజులు చేసుకుంటారు. మన ప్రాంతంలో 3 రోజులు చేసుకుంటారు. సంక్రాంతికి ముందు రోజునేమో భోగి అని, తర్వాత సంక్రాంతి తర్వాత రోజు కనుమ అని, ఇంకొన్ని చోట్ల 4వ రోజు ముక్కనుమ అని కూడా చేసుకుంటారు. అది మన ప్రాంతంలో లేదు. మనం 3 రోజులు మాత్రమే చేసుకుంటాం. ఈ సంక్రాంతికి ముందు వచ్చే భోగి చాలా విశిష్టత కలిగినటువంటిది. భోగి అంటే ఏంటి? పేరులోనే ఉంది.
భోగము అని. భోగం అంటే ఎంజాయ్మెంట్, ఆనందము అని. ఎందుకు ఆనందంగా ఉంటుంది ఆ రోజు, ఎందుకు భోగంతో ఉంటారు అంటే ఇది పుష్యమాసం. పుష్యమాసంలో పౌష్యలక్ష్మి రైతుల ఇళ్ళలోకి వస్తుంది. పౌష్యలక్ష్మి అంటే ఏంటి, ఈ పంటలన్నీ పండి గాజులు, గరిసెలు, పాతరలు అనే పల్లెలకు పోతే అంటూ ఉంటారు, అవన్నీ నిండుకుంటాయి. ఎక్కడ చూసినా ధాన్యాలు, కళాలలో కుప్పలు కుప్పలు పోసింటారు, ఒట్లు, జొన్నలు, రాసులు రాసులు పోసింటారు కళాలలో. తర్వాత ఇళ్ళల్లో పోయి చూస్తే అన్ని గాజులు, గరిసెలు, గంపలు సాలకొస్తాయి. అన్ని బండలు చేతికొస్తే, ఒకవైపు పత్తి ఉంటుంది, ఒకవైపు జొన్నలు వేసింటారు, ఒకవైపు కొర్రలు. ఎక్కడ చూసినా ధాన్యంతో తులతూగుతూ ఉంటాయి రైతుల యొక్క ఇల్లు. అందుకు వాళ్ళకి ఆనందం, మహదానందం. అందుకే దాన్ని భోగి అని అంటారు. ఎందుకంటే ఆనందపడతారు. ప్రధానంగా మన దేశము వ్యవసాయాధారిత దేశం. వ్యవసాయాధారిత దేశంలో ప్రధానంగా ఎవరు నిర్వహిస్తారు వ్యవసాయాన్ని? రైతే. కాబట్టి రైతులే ఎక్కువగా ఉండేటువంటి. ఈనాడు వ్యవసాయం తగ్గిపోయింది, రైతులు తగ్గిపోయినారు. ఇంకా కొద్ది రోజులు పోతే రైతు అంటే ఎవరు అనే ప్రశ్న వస్తుందేమో అనే ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి రైతాంగం చాలా దిగజారిపోతుంది. కాబట్టి రైతులు ఎక్కువగా బాగా ఉండేటోళ్ళు. అందుకే రైతు ఆనందంగా ఉంటే అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ ఓనర్ ఎట్లా హ్యాపీగా ఉంటాడో, లేబర్స్ ఎట్లా కార్మికులంతా ఆనందంగా ఉంటారో, అలాగే రైతు ఆనందంగా ఉంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. ఎందుకు ఆనందంగా ఉండేవాళ్ళంటే రైతు పంట వచ్చిన వెంటనే అందరికి పిలిచి ధాన్యాన్ని పంచేవాడు. చాకలి వాళ్ళని పిలిపించి ఏరా వేసుకుపో, 2 మూటలు కాకపోతే 3 మూటలు వేసుకుపోనేవాళ్ళు. మంగళ వాళ్ళని పిలిపించి వేసుకుపోనేవాళ్ళు. కుమ్మరి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇవ్వాల్సినది ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పని చేయించుకుంటుంటారు. కానీ ఆ రోజు మాత్రము వాళ్ళకి అన్ని రకాల, అన్ని రంగాల వాళ్లకు, అన్ని వృత్తుల వాళ్లకు దానం చేసేవాళ్ళు ఒక రకంగా. అందుకే రైతు ఆనందంతో పాటు అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి అంతమంది శ్రామికులు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు ఆనందంగా ఉండేవాళ్ళు. అందుకే ఆ రోజును భోగము అందించే దేశము, అందించే రోజు భోగి అని అన్నారు. ఈ భోగి ప్రధానంగా మనం ఆ రోజు చేసేటువంటి ఏంటంటే భోగి మంటలు వేస్తాం. ఎందుకు వేస్తాం భోగి మంటలు? చాలామంది చలి కాపుకోవడానికే అనుకుంటారు. చలి కాపుకోవడానికే అది ఒక రకంగా కారణమై ఉండొచ్చు. ఎందుకంటే చలి పెట్టినంత విపరీతంగా ఉంటుంది కదా, వేడి తట్టుకోవాలి, చలి మంటలు వేసుకుంటుంటాడు. అది కూడా భోగి చలి పోగొడుతుంది అనేటువంటి ఆనందంతో వస్తారు భోగి మంటలు వేసుకోవడానికి. ఈ భోగి మంటలు వేసుకోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా మనకున్నటువంటి దరిద్రం వదిలిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో భోగి మంటలు వేస్తాం. అందులో మన కామాన్ని దహించి వేస్తాం. మన కామాన్ని అంటే కోరికలు, మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దహించి వేస్తాం. దహించి భోగి మంటల్లో వేసేస్తాం. మనం అప్పుడు ఫ్రెష్ అయిపోతాం. మనకి ఏ కోరిక లేకపోకుండా కేవలం భగవంతుని మాత్రమే ప్రార్థించాలి, కేవలం భగవంతుని మాత్రమే మనం మన హృదయంలో ఉంచుకోవాలి అనేటువంటి భావనతో భోగి మంటలు వేస్తాం. ఈ భోగి మంటల్లో ప్రధానంగా ఏం వేస్తారు? పాత వస్తువులు, పాడైపోయిన వస్తువులు వేస్తారు. ఇంట్లో చెత్త చెదారం అంతా తొలగించుకుంటారు. దాంతోపాటు గొబ్బెమ్మలు వేస్తారు. గొబ్బెమ్మ అంటే పేడతో, ఆవు పేడతో చేస్తారు. గొబ్బెమ్మ ఆవు పేడతో తయారు చేస్తారు. అది మనం ఎలా భావిస్తామంటే ఒక లక్ష్మిగా భావిస్తాం గొబ్బెమ్మని. ఎందుకు లక్ష్మిగా భావిస్తామంటే ఇందుకు ఒక కథ ఉంది. ఒకసారి లక్ష్మీదేవి గోమాత దగ్గరికి పోయిందంట. గోమాత, గోమాత, నీలో అందరు దేవతలు ఉన్నారు కదా, నాకు కొంచెం స్థానం ఇస్తావా అని గోమాతను లక్ష్మీదేవి ప్రార్థిస్తుంది. అప్పుడు గోమాత చెప్తుంది, అమ్మా లక్ష్మీదేవి, నువ్వు చంచల మనస్తత్వము, నువ్వు ఒకసారి స్థిరంగా ఉండవు. ఈరోజు ఇక్కడ అంటావు, రేపు ఎక్కడో, నువ్వు చంచల స్వభావివి, కాబట్టి నేను నీకు స్థానం ఇవ్వను అని అంటుంది. లేదు లేదు, నాకు చంచలమే నా ధర్మము. నాకు చంచలత్వం లేకపోతే ఒకరి దగ్గరే ఉన్నా అనుకో, వాడు కుబేరుడైనా అనుకో, వానికి గర్వం వచ్చు, అహంకారం వచ్చు,
వాడు చెడిపోతాడు కదా. కాబట్టి వానికి అహంకారం గర్వం వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంకొకరి దగ్గరికి పోవాల్సి వస్తుంది, తప్పదు. పోకపోతే ఒకరి దగ్గరే ఉంటే ఎట్లా, నేను అందరి దగ్గర తిరుగుతూ ఉండాలా, అది నా ధర్మం అంటే సరే ఎలాగైతే నువ్వు నేను నా మూత్రస్థానంలో ఉండు, మలిన స్థానంలో ఉండు అని స్వాగతిస్తాను గోమాత. అందుకే ఆవు పేడులో లక్ష్మి ఉంటుంది, ఆవు పేడులో లక్ష్మి ఉంటుంది. అందుకే పూర్వము పేడ కోసం పార్టీలు జరిగినాయి చూసారా, పల్లెల్లో పేడ కోసం కొట్లాడేవాళ్ళు. ఎందుకు? పేడ ఎంత అవుతుంది, అది ఖరీదు ₹1 అప్పట్లో 1 పైసా కూడా కాదు, కానీ పోనిచ్చుకునేవాళ్ళు కాదు. ఎందుకు? మా ఇంటి పశువు వేసిన మహాలక్ష్మిని పరాయి వాడు తీసుకుపోకూడదు. రామాయణ మహాభారతం ఎందుకు జరిగింది? సంపద కోసమే. మహాభారతం ఎందుకు జరిగింది? యుద్ధం, రాజ్యం, సంపద కోసమే. ఇది కూడా పేడ కూడా ఒక సంపదే. లక్ష్మి అంటే ఏంది? సంపదే కదా. కాబట్టి సంపదని ఎవరు పోగొట్టుకోవద్దని పేడ కదా, ఏంది దానికి చూడు ఎంత సస్తున్నాడో వాడు అని అంటాం, కానీ అది ఒక లక్ష్మీదేవి. దాన్ని మనం పోగొట్టుకున్నామంటే లక్ష్మీదేవిని పోగొట్టుకునేటటువంటి ఉద్దేశంతో ఆనాడు పేడకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మనం ఇప్పుడు పేడ అంటే అసహించుకుంటున్నాం కాదు, పేడ ఒక లక్ష్మితో సమానం. అందుకే మనం గొబ్బెమ్మతో తయారు చేస్తాం, లక్ష్మితో సమానం కాబట్టి మనం దానికి అంత విలువ ఇస్తాం. ఇంకోటి ఏంటంటే గోవు యొక్క మలినము చాలా సువాసన వస్తుందంట, అందుకే అగరబత్తీలు చేస్తారు గోము దాంతో, గోమలినంతో, గోమూత్రంతో అనేక ఔషధాలు చేస్తారు, అనారోగ్యాలకు ఉపయోగపడతాయి. ఇటువంటి గోవును ఒకప్పుడు గో సంపద అనేవాళ్ళు. ఎప్పుడు ఎవరికైతే ఆనాడు ఎక్కువ గోవులు ఉన్నారో వాళ్ళు రిచెస్ట్. ఇప్పుడు 10 గోవులు ఉన్నాయనుకో వాడు షావుకారి, 100 గోవులు ఉన్నాయనుకో ఇంకా పెద్ద షావుకారి, 1000 గోవులు ఉన్నాయనుకో ఇంకా పెద్ద షావుకారి. ఇప్పుడు మనకు గోవులు పోయి ఏమొచ్చినాయి? డబ్బులు వచ్చినాయి, బిల్డింగ్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి. కానీ ఒక గోవు ఉందేమనుకో ఇప్పుడు మనం అంతా దరిద్రులమే. గోవులు లేని వాళ్ళమందరము దరిద్రులమే అనుకోవాలనా? అనుకోవాల్సిందే. ఎందుకు? మనం దరిద్రం అయిపోతున్నాం. గో సంతతి ఎప్పుడైతే నాశనం అయిపోయిందో, గోవులు ఎప్పుడైతే ఉన్నాయో భారతదేశము ధనధాన్యాగారంతో విలసిల్లింది. ఎప్పుడైతే ఈ పారిశ్రామిక విప్లవం అనేటువంటిది వచ్చింది, ఈ ట్రాక్టర్లు ప్రక్రియలు వచ్చేసి ఈ ఆవులు ఎద్దులు అడుగంటిపోయినాయి, కనుమరుగైపోయినాయి. ఈ ఆవులు ఎద్దులు కనుమరుగైపోవడం చేత మనకు పేడ అనేటువంటిది లేకుండా పోయింది. అంటే అసలైనటువంటి బలం, ఎరువు లేకోకుండా పోయి దాని స్థానంలో ఏమొచ్చింది? ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వచ్చాయి. ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యం ఏమైపోతుంది? దెబ్బతింటుంది. మనం విషాహారం తింటున్నాం. అందుకే గో ఆధారిత వ్యవసాయం మనం చేయాలి, గోవును పెంపొందింపజేసుకోవాలి. గోవు అనేటువంటిది మనకు ఒక సంపద, ఒక లక్ష్మితో సమానము. కాబట్టి గోవు సంపదను పెంచాలి, గో ఆధారిత వ్యవసాయం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని ఇప్పుడిప్పుడే భారతదేశము రైతులు గమనిస్తున్నారు. అనేక మంది ఆదర్శ రైతులు గో ఆధారిత వ్యవసాయము, దాన్నే ఇప్పుడు ఏమంటున్నారు, మనము ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు. ఏమంటున్నారు? ఆర్గానిక్ ఫుడ్. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు గో ఆధారిత ఫుడ్, మన గో పేడతో, గోమూత్రంతో పండించిన పంటలు తింటాం. కాబట్టి ఆనాడు ఇప్పుడు 100 సంవత్సరాల వాళ్ళు చూడండి, వాళ్ళకి ఇంకా బాగా కళ్ళు కనపడతాయి, బాగా శనిగలు నమ్ముతారు. 100 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళు 10 కిలోమీటర్లు నడవగలుగుతున్నారు. మనము 30 ఏళ్ళ పిల్లోడి నాడు 2 కిలోమీటర్లు నడచమంటే నడచలేడు, ఒక రాత్రి మేలుకోమంటే మేలుకోలేడు, ఒక చిన్న పని చేయమంటే చేయలేడు. ఒకనాడు 100 బస్తాలు ధాన్యం ఎత్తేవాళ్ళు, 100 బస్తాలు అలవోకగా భుజం మీద ఎత్తుకొని పోయేవాళ్ళు, లారీలకి ఎక్కించేవాళ్ళు. 100 కేజీల బస్తా. ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత 50 కేజీల బస్తా వచ్చా, మళ్ళా 25 కేజీల బస్తా వచ్చా, 5 కేజీలు వచ్చినాయి, 5 కేజీల ప్యాకెట్లు వచ్చినాయి. ఇప్పుడు 5 కేజీల ప్యాకెట్ మోయాలంటేనే యువకులు బరువు పడుతున్నారు. ఎందుకు అయిపోయిందంటే ఇదంతా మనలో ఆసక్తి, బలహీనత ఆవరించింది. ఎందుకు బలహీనత, ఆసక్తి ఆవరించింది? మనము ఈ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఫుడ్ తినడం కారణంగానే మనలో ఆసక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి గో సంపద పెంపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది ఈ
ఈ 5 విభాగాలలో ఉంది కదా గో సేవ అనేటువంటిది. ఈ గత విధులలో గో సేవను మనము పెంపొందింపజేసుకోవాలి. సో ఆ రకంగా భోగిని మనం పేడతో గో ఆధారిత వస్తువులతో భోగి మంటలు వేసుకుంటాం. ఈ భోగి మంటలతో పాటు మనం ఏం చేస్తాం, ఆ రోజు భోగి పండ్లు పిల్లవాళ్ళ పైన పోస్తాం. ఏమేం పోస్తాం? భోగి పండ్లు, రేగు పండ్లు, నాణ్యాలు, చెరుకు ముక్కలు వేస్తాం. ఎందుకు వేస్తాం? పిల్లవాడి పైన, పిల్లవాడి తల ఎంత ఉంటుంది? కొద్దిగానే ఉంటుంది. వాడి తలపైన మనం పోస్తాం. తలపైన పోస్తే ఏమైనా మిగులుతాయా? లింగం పైన ఏమైనా పోస్తే ఉంటాయా? ఏముండవు, అన్నీ జారిపోతాయి. అలాగే నాయన నువ్వు కూడా నీకు అన్నీ ఉన్నాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయి, నీ మీద వేస్తున్నాము, అవన్నీ ఏమి నిలబడవు, ఇవన్నీ శాశ్వతం కాదు, భగవంతుడే శాశ్వతం, కాబట్టి నువ్వు భగవంతుని ఆరాధించు అని తెలియజెప్పడం కోసము భోగి పనులు వేస్తారు. సో ఈ విధంగా మనకు తర్వాత భోగి రోజు ముగ్గులు వేస్తారు, తర్వాత గాలిపటాలు ఎగరేస్తారు, తర్వాత బొమ్మల కొలువు చేస్తారు. ఈ బొమ్మల కొలువులు ముగ్గులు దేనికి చిహ్నం, దేన్ని చూపిస్తాయి? సృజనాత్మకతను సూచిస్తాయి. ఏం సూచిస్తాయి? మనలో సృజనాత్మక శక్తిని బయటికి తీస్తారు. ముగ్గులు వేస్తారు ఆడవాళ్ళు, వాళ్ళకి పొట్టగొచ్చే అక్షర ముక్క రాదు, కానీ ఎంత బ్రహ్మాండంగా ముగ్గేస్తారు తెలుసా? అంత బ్రహ్మాండమైనటువంటి ముగ్గేస్తారు. అంటే వాళ్ళలో సృజనాత్మకతను వెలికి తీస్తారు. తర్వాత బొమ్మల కొలువు పెడతారు. బొమ్మల కొలువులో ఏం పెడతారు? అమ్మవారు పెడతారు. ఫస్ట్ అమ్మవారు పెడతారు, మళ్ళా త్రిమూర్తులు పెడతారు, మళ్ళా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామిని పెడతారు. ఆ విధంగా అన్ని దేవతలను పెట్టి లాస్ట్కు మనుషుల్ని పెడతారు. ఆ మనుషుల్లో రకరకాల వాళ్ళని, చాకలివాడిని పెడతాడు, చాకలివాడిని పెళ్ళాన్ని పెడతారు, మంగళవాడిని పెడతాడు, మంగళవాడిని పెళ్ళాన్ని పెడతాడు, తర్వాత వివిధ రకాల వృత్తుల వాళ్ళని పెడతారు. అంటే ఈ రకంగా బొమ్మల కొలువులో దీని విశేషం ఏంటంటే, దీనికి అంతటికి ఈ సమాజానికి, ఈ సృష్టికి పైన ఎవరున్నారు? పైన అమ్మవారు ఉంది. కాబట్టి అమ్మవారే ఈ సృష్టికి మూలకర్త అని తెలియజెప్పడం కోసము బొమ్మల కొలువు పెడతారు. బొమ్మల కొలువు అంటే ఏదో బొమ్మను తీసుకొచ్చి ఆడ సింగారించి అలంకరించడం కాదు. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ మూలం మనకందరికీ అమ్మవారు అని. అందుకే మొట్టమొదట అమ్మవారు పెడతారు, ఆ తర్వాత దేవి దేవతలు పెడతారు, ఆ తర్వాత మనుషులు, కుక్కలు, పక్షులు, జంతువులు కూడా పెడతారు. మనమంతా ఒక సృష్టి, మనమంతా కలిసిమెలిసి ఉండాలా, మనకందరికీ ఆధారం అమ్మ అని ఆ బొమ్మల కొలువు సూచిస్తుంది. సో ఈ విధంగా బొమ్మల కొలువు పెట్టాలి. బొమ్మల కొలువు ఎట్లాంటి బొమ్మలు పెట్టాలి? ఈ చైనా నుంచి వచ్చిన అవి ఎందుకు వస్తాయి? ఇప్పుడు లాఫింగ్ బుద్ధ అని, లాఫింగ్ బుద్ధ పెడతామా? మనము పెట్టకూడదు. లాఫింగ్ బుద్ధ అనేటువంటిది పెట్టకూడదు. ఇప్పుడు లాఫింగ్ బుద్ధ పెడతాం, రేపు ఇంకోటి క్రాస్ పెడతాం, ఏది పెట్టకూడదు. మన దేవతలు లేరా? వాడెవడో లాఫింగ్ బుద్ధ కనిపెడితే మనం పెట్టాలి లాఫింగ్ బుద్ధ. సో ఎవరిళ్ళలో ఉన్న తొలగించండి. లాఫింగ్ బుద్ధ ఎందుకు పెట్టినా అంటే, నేను ఒకసారి విన్నాను. ఎందుకు పెట్టినాడంటే, చైనా వాడు ఒకసారి అయోధ్య ఈ రామశిలలు అప్పుడు చైనాలో విపరీతంగా అక్కడ ఉన్నటువంటి చైనీస్ కూడా రామశిలను పూజించి ఆరాధించి అయోధ్యకు పంపిస్తున్నారంట. ఇది చైనా వానికి మండింది, చైనా వానికి బాధలేసింది. నా దేశంలో, నా చైనాలో భారతీయులు ఇంత భక్తి కలిగి ఉండడమా? సరే, మమ్మల్ని ఫూల్ చేశారు ఒక రకంగా భారతీయులు, నేను భారతీయులు ఫూల్ చేయాలా అని చెప్పేసి వాడు ఈ ఇండియాలోకి తీసుకొచ్చి లాఫింగ్ బుద్ధ అని చెప్పినాడు. ఒక చిన్న బొమ్మ, అదేదో తిక్కగా ఉంటుంది, బుద్ధుడు మాదిరి కూడా ఉండదు. బుద్ధుడు ఎట్లంటాడు? బుద్ధుడు అవతారమూర్తి, ఎంత సుందరంగా ఉంటాడు. అదేందో మన జోకుమార ఎలా ఉంటాడు లాఫింగ్ బుద్ధ. మన జోకుమార ఎట్లంటాడు చూసారా? జోకుమార ఎలా ఉంటాడు లాఫింగ్ బుద్ధ. ఆ లాఫింగ్ బుద్ధాన్ని తీసుకొచ్చి భారతదేశంలో పూజించేటట్టుగా నేను చేస్తాను చూడని వాడు ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు మనం పూజిస్తున్నాం. మన అంత వెర్రిబాగులం మనం. అన్ని దేవతలు మన వాళ్ళే. ఇదే మన అనే భావము మనల్ని నాశనం చేస్తుంది. మన అనే బ్రిటిష్ వాడిని తప్పించాం, వాడిని మనలో చేసుకున్నాం, వాళ్ళ దేవుని తీసుకున్నాం. మన అనే మహమ్మదీయులను రప్పించాం, వాళ్ళకు సావిళ్ళు సత్రాలు ఇచ్చాం, మసీదులకు మనమే డబ్బులు ఇచ్చి ఆనాడు కట్టించాం. ఇప్పుడు ఏమైపోయింది? మన భూములే ఆక్రమించుకుంటాం. సో ఆ విధంగా
బొమ్మలు కొలువు పెట్టాలా. బొమ్మల కొలువు ఎటు పెట్టాలా? ఎటువంటి బొమ్మలు పెట్టాలా? మన స్థానిక చేతి వృత్తులు చేసే వాళ్ళు మాత్రమే, వాళ్ళు తయారు చేసినటువంటి బొమ్మలు మాత్రమే పెట్టాలా. ఈ ప్లాస్టిక్, ఈ చైనా బొమ్మలు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు. మనకు ప్రధానంగా మనకు తెలుసు బొమ్మలకు ఏది ప్రసిద్ధి? కొండపల్లి బొమ్మలు మనం పెట్టినట్టయితే ఒక రకంగా మనము ఆ పేదరికంలో ఉన్నటువంటి కళాకారులను మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి బొమ్మలు మనము సేకరించి, ఎంత ఖరీదైనా అవి రేటు కదా, ఈ ప్లాస్టిక్ చీప్ కదా అని మనం ఆలోచిస్తాం. రేటు ఆలోచించవద్దు. మనము మన వృత్తుల వారిని ఆదరించాలి, మన జాతి వాళ్ళు మన వాళ్ళు బతకాలి అనేటువంటి ఉద్దేశంతో కొంచెం ఖర్చు వెచ్చించైనా అటువంటి బొమ్మలే బొమ్మల కొలువులో పెట్టాలి. సో ఆ విధంగా బొమ్మల కొలువు పెడతాం. ఈ విధంగా భోగిని భోగ భాగ్యాలతో భోగి పండుగ చేసుకుంటాం. తర్వాత భోగి పండుగ తర్వాత వచ్చేది సంక్రాంతి. ఈ సంక్రాంతి ప్రధానమైనటువంటి పండుగ, పెద్ద పండుగ అని చెప్పాం. ఈ సంక్రాంతి విశిష్టత చెప్పాను. ఈ సంక్రాంతి ప్రధానంగా 3 రకాలుగా చేయాలంట. స్నానము, ధ్యానము, దానం. ఏంటి 3? స్నానము, ధ్యానము, దానం. స్నానం అంటే తీర్థ స్నానం చేయమన్నారు మన పెద్దలు. తీర్థ స్నానం అంటే తీర్థరాజం మనకు తెలుసు, ప్రయాగ. మనం ప్రయాగ ఇప్పుడు విశేషంగా మొదలైనవి పుష్కరాలు బ్రహ్మాండంగా మొదలైనవి. కొన్ని వందల లక్షల కోట్లతో స్టార్ట్ అయిపోయినాయి. ప్రయాగ అక్కడ తీర్థ స్నానం చేయాలి. ఒకవేళ ప్రయాగలో చేయలేకపోతే గంగాసాగర్లో, గంగా నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ చేయమన్నాడు. లేదంటే పవిత్ర నదులలో ఎక్కడైనా కానీ చేయన్నాడు. లేదు, పవిత్ర నదులు నీకు అవకాశం లేదు, ఇంట్లో బాత్రూంలో వాష్రూమ్లోనే చేస్తున్నావు, చేసుకో, తప్పులేదు. అప్పుడు చేసేటప్పుడు గంగే చ యమునే చ గోదావరి బ్రహ్మపుత్ర సింధు నంది కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఒక మంత్రం చెప్పుకొని చేయి, నువ్వు తీర్థ స్నానం చేసినట్లే. కాబట్టి మనం సంక్రాంతి రోజు తీర్థ స్నానం చేయాలా. తీర్థ స్నానం చేయకపోతే కనీసం మంత్రం చెప్పుకొనైనా, ఆ గంగామాతను తలుచుకొనైనా మనం స్నానం చేస్తే అది తీర్థ స్నానం అవుతుంది. తర్వాత రెండోది ధ్యానం. ధ్యానం అంటే భగవద్ దర్శనం. దేవీ దేవతలను దర్శించుకోవాలి, పితృదేవతలను దర్శించుకోవాలి, వాళ్ళను పూజించాలి, పితృదేవతలను పూజించాలి అనేటువంటి ఉద్దేశంతో ధ్యానం. తర్వాత మూడవది దానం. దానం చేయాలి. మనకున్నది మనం ఒక్కరమే కాదు, మనతో పాటు నలుగురు ఉన్నారు. మనం ఒక్కరమే జీవించడం కాదు, మనతో పాటు నలుగురు జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో దానం చేయాలి. అందుకే రైతులు సంక్రాంతి పండుగకు వస్తానే అందరికీ కళ్ళాలలోనే, ఇంటికి కూడా తీసుకోవారు పాపం, కళాలలోనే ఎవరిని వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి ఇంటికి మోసపోయి కూడా ఒక రకంగా బరువు, ఆడ మళ్ళీ పెట్టే బదులు ఈడికి మోసుకుపోయి మళ్ళీ వాళ్ళకి పంచే బదులు రండ్రా, మీరే రండ్రా, కళంలోకి రండ్రా, సంచులు తీసుకొని రండ్రా అని సంచులలో పోసి పంపించేవాళ్ళు. ఒక రకంగా ఎంత ఆనందపడేవాళ్ళు, రైతుతో పాటు ఆ గ్రామం అంతా ఆనందపడేవాళ్ళు. ఆ రకంగా దానము చేయబడ్డాడు. ఆ విధంగా సంక్రాంతి స్నానము, ధ్యానము, దానంతో చేయాలి. తర్వాత సంక్రాంతి తర్వాత వచ్చేది కనుమ. కనుమ అంటే పశువులకు పూజ, పశు పూజ చేసేవాళ్ళు. ఈ పంటలన్నిటికీ రావడానికి ప్రధాన పాత్ర ఎవరు? ఎద్దులే, పశువులే. ఎద్దులు కష్టపడి వ్యవసాయం చేశాయి, ఆవులు సంపదనిచ్చాయి, పేడనిచ్చాయి. ఆ ఆవు పేడతో, ఆవు మూత్రంతో, ఈ ఎద్దు పడిన కష్టంతో మనకు పంట వచ్చింది. కాబట్టి దానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు దానికి పూజ చేసి, బొట్టు పెట్టి, పూలు పెట్టి, అలంకరించి, అమ్మా మీరే మాకు ఆధారము, మీరు లేకపోతే మాకు జీవనం లేదు, మీరు లేకపోతే మాకు బతుకు లేదు అని చెప్పేసి వాటిని పూజించి, మనం ఏదైతే వండుకున్నామో పొంగలి అనేటువంటిది వండుకుంటాం కదా, ఆ పొంగలి అన్నము ఆ పశువులకు గుర్తుపెడతాం. సో ఆ విధంగా పశువులకు మనం రుణపడి ఉన్నాం కాబట్టి పశువులకు పూజ చేస్తాం. పశువులకే కాదు, పక్షాదులకు కూడా, మన పక్షులకు కూడా సేవ చేస్తాం. మనకందరికీ తెలుసు, ఈ కాలంలో కనపడంలే, దేవాలయాలు లేకపోతే కంకులు కట్టేవాళ్ళు. ఎలాంటి కంకులు కట్టేవాళ్ళు? జొన్న కంకులు. అవి ఎట్లుంటాయి? కర్రలు తిరిగి ఉంటాయి, కొయ్యగా ఉంటాయి, స్ట్రైట్గా ఉండేటివి తీసుకురాదు. రైతు పోతాడు పొలంలో, ఇంకా కోతకు వస్తానంగా ఒక 10 రోజుల ముందే పోతాడు. ఒక్కొక్క చేల్లో, ప్రతి చేల్లే పోతాడు, ప్రతి చేల్లే పోయి ఒక్కొక్క చేల్లో ఒక 10 కంకులు కోసుకొస్తాడు. ఎట్లాంటి కంకులు? వంకర తిరిగిన కంకులు కోసుకొని వస్తాడు. కోసుకొని వచ్చి ఇంట్లో జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుంటాడు. ఎత్తిపెట్టుకొని పండుగ రోజు, సంక్రాంతి పండుగ రోజు ఎక్కడ కడతాడు? దేవాలయాల్లోనే కడతాడు. ఎందుకు దేవాలయాల్లోనే కడతాడు? పక్షులకు ఆహారంతో పాటు
మేము ఏ విధంగా అయితే దేవుణ్ణి కొలుస్తున్నామో అలాగే నువ్వు కూడా దైవస్థానానికి పోవాలా అనేటువంటి ఉద్దేశంతో, దానికి కూడా దైవ మార్గాన్ని చూపించాలనేటువంటి ఉద్దేశంతో దేవాలయాల్లో మాత్రమే కట్టేవాళ్ళు. సో ఈ విధంగా పక్షులకు కూడా ఆహారాన్ని అందించి కృతజ్ఞత తెలియజేసే ఒక సంతతి భారతీయ సంతతి మాత్రమే. ప్రపంచంలో ఏ దేశము లేదు. పశువులను పక్షులను ఆరాధించి వాటిని పూజించే గొప్పతనం ఒక భారతీయ సంస్కృతి మాత్రమే. సో ఆ విధంగా పక్షులకు కంకులు కడతారు. రాజేంద్ర ప్రసాద్ గారు వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇంకా తదుపరి కార్యక్రమాన్ని అందరితో అందరూ బాగా చాలా ఉత్సాహంగా మహిళలందరూ ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మనము ఇక్కడ ఫస్ట్ టైం పెట్టడం ఈ ప్రోగ్రామ్ ని సౌభాగ్య సింధు ట్రస్ట్ ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది. బట్ ఫస్ట్ లో అయినా ఇంతమంది వచ్చి ఇంతమంది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. సో మహిళలందరూ ఇంత ఉత్సాహంగా పాల్గొనడం ఫస్ట్ టైం కాబట్టి ఇంతమంది వచ్చారు. ఈసారి 23 మెంబర్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు ముగ్గులు వేయడానికి. నెక్స్ట్ టైం 50 తక్కువ కాకుండా రావాలి. అందరూ ఇంకా ఇంకా ఉత్సాహంతో ఇంకా ఇంకా మంచిగా వేయాలి ముగ్గులు అని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరపాలి అని సౌభాగ్య సింధు ట్రస్ట్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించడం